ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు కోడిగుడ్లు పెసర పునుకులు కర్రీ అయితే చేశానండి. పెసర పునుకులు ఆల్రెడీ నేను ఒకసారి చేసాను కదా, అందులో ఉంటుంది ఎలా చేయాలో. పునుకులు అయితే రెడీగా పెట్టేసుకుని కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసుకున్నాము. ఇంకా గుడ్లు వేపేసుకున్నాము ఒకదాని తర్వాత ఒకటి. గుడ్లు వేగిపోయినాయి కదండి, అవి తీసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని వేపేసుకుందాం బాగా. అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేపుకుందాము. నేనైతే ఒక టమాటా వేసానండి, ఒక టమాటా కూడా, అది కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. టమాటా బాగా మగ్గింది కదండి, ఒకసారి తీసి చూసేద్దాం. టమాటా మగ్గిపోయింది కాబట్టి కొంచెం అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, అప్పుడే నూరుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం బాగా. అది కూడా వేగిపోయిన తర్వాత పెసర పునుకులు గుడ్లు కూడా వేసేసుకుందాం. ఇంకా కర్రీకి సరిపడినంత అంటే కారం, ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇది పులుసు కాబట్టి కారం ఎక్కువ పెట్టద్దు, తెలుసు కదండి. పులపులగా కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను 4 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాక ఒకసారి తీసి చూద్దామండి ఎలాగుందో. వాటర్ అయితే కొంచెం ఎక్కిపోయింది కదండి, పునుకులు కూడా వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకున్నాయి, కొద్దిగా బాగానే ఉన్నాయి కాబట్టి ఇందులోకి పులుసు అయితే వేసుకుందాము. ఆల్రెడీ నేను పులుసు తీసుకుని పెట్టుకున్నానండి పక్కన, అది వేసేసుకుందాం. చింతపండు పులుసు అండి ఇది. అది వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. నెమ్మదిగా ఇంకా నెమ్మదిగా కలుపుకోవడమే, లేదంటే పునుకులు విడిపోతాయి కదా. కలిపేసుకున్న తర్వాత దాన్ని బాగా మరగనిచ్చేద్దామండి పులుసుని. ఒకసారి తీసి చూసుకుని కొంచెం పులుసు మరిగిన తర్వాత గరం మసాలా వేసేసుకుందాము. గరం మసాలా వేసుకున్నాం కదండి, ఒకసారి తీసి వేద్దాం. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ టెక్చర్తోనే ఉండాలి, అంతే ఇలాగే ఉండాలి, సరిపోతుంది. లేదంటే మనం కట్టేసిన తర్వాత ఆ పెసర పునుకులంతా పిరిచేసుకుంటాయి ఆ వాటర్ కూడా, అందుకని కొంచెం ఎలా ఉండగానే ఆఫ్ చేసేద్దాం. పెసర పునుకులు కోడిగుడ్లు కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.